నిధులు ఇవ్వకుంటే మోడీని ఉతికేస్తా, దేశమంతా తిరిగి ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తా, మోడీ కేడీ మా ప్రభుత్వాన్ని పడగొడతారంట, ఒక్కొక్కటి పేగులు తీసి మెడలో వేసుకొని ఊరేగుతా అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న మహబూబ్ నగర్ మీటింగ్లో పాలమూరు బహిరంగ సభలో మాట్లాడిన. ఒక్కొక్కటి పేగులు తీసి మెడలో వేసుకుంటారట. ముఖ్యమంత్రి స్థాయిలో ఇట్లాంటి భాష మాట్లాడటం వల్ల ప్రజలకి వచ్చేదానికంటే ఒక ప్రజలకు రాంగ్ ఇండికేషన్ ఇచ్చినట్టు అయింది. ఎస్, రాజకీయంగా విమర్శించవచ్చు, కానీ పేగులు తీసి మెడలో వేసుకుంటా ఇదంతా ఒక ఎమోషనల్గా ఒక ఘర్షణ వాతావరణాన్ని బిల్డప్ చేస్తున్నట్టు ఉంటుంది తప్ప వేరే ఉండదు. నరేంద్ర మోడీకి రేవంత్ రెడ్డి ఎందుకు వినతి పత్రాలు ఇచ్చారని కొంతమంది సన్నాసులు మాట్లాడుతున్నారు. సన్నాసులారా, నేను ఇంటి తలుపులు మూసుకొని మోడీ కడుపులో తలకాయ పెట్టి కాళ్ళు పట్టుకోలేదు, చెవులో గుసగుసలు చెప్పలేదు. ప్రధానిగా ఆయన రాష్ట్రానికి వస్తే ముఖ్యమంత్రిగా నా బాధ్యత నెరవేర్చా, సమస్యలను ఏకరువు పెట్టినా, ఒకవేళ రాష్ట్రానికి అడిగిన నిధులు ఇవ్వకపోయినా, అనుమతులు ఇవ్వకపోయినా చాకిరేవు పెట్టి చిరిగేదాకా ఉతికి ఆరేస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి. ఇది కరెక్టు. ఎస్, మీరు వినతి పత్రాలు ఇవ్వచ్చు, వినతి పత్రాల మీద నిధులు ఇవ్వకపోయినా, అనుమతులు ఇవ్వకపోయినా మీరు డిమాండ్ చేయొచ్చు, ధర్నాలు చేయొచ్చు, నిరసన చేయొచ్చు, పొలిటికల్గా విమర్శించవచ్చు, కానీ ఉతికి ఆరేయచ్చు, ఇంకోటి అనొచ్చు. కానీ పేగులు తీసి మెడలో వేసుకుంటా అంటే ఒక హింసని ప్రేరేపించినట్టు మాట్లాడినట్టు ముఖ్యమంత్రి ఉంది. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి నేను పేగులు తెస్తా, మెడకాయల కాడి చేస్తా, తలలు పగలగొడతా అనే వర్డ్స్ ఈయన కానీ గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు కూడా తలకాయలు పగలగొడతా, పుచ్చలు లేస్తాయి, 16 ఒక్కల ఇది 36 ఒక్కల ఇది తలకాయ పగలగొడితే కొడక ఇది అదని ఆయన విమర్శించేది. మళ్ళీ ఈయన అదే కథ అయింది, పేగులు తీసినే మెడలో వేసుకుంటాను. ఎవరు పేగులు తెస్తావు, ఎట్లా తీస్తావు అంటే ఏమి సందేశం ఇస్తున్నట్టు ప్రజలకి అనేది కూడా ప్రజల్లో ఈరోజు తెలంగాణలో చర్చ జరిగింది. ఎందుకంటే మీరు అభివృద్ధి చేయండి, రాజకీయాలు చేయండి, రాజకీయాలు మాట్లాడించుకోవచ్చు, కానీ పేగులు తీస్తాం, మెడకాయలు తీస్తాం, కాళ్ళు తీస్తాం, చేతులు తీస్తాం ఈ వర్డ్స్ మాట్లాడటం వల్ల ప్రజల్లో ఒక రకమైన రాంగ్ ఇండికేషన్స్ వెళ్తాయి. అది గమనించుకోవాలి. ఇది ఒక వార్తగా కేసీఆర్ లాగా నేను కాళ్ళు పట్టుకోలేదు, తలుపులు మూసి కడుపులో తలకాయ పెట్టి కాళ్ళు పట్టుకొని చెవులో గుసగుసలు చెప్పే వ్యవహారం కాదు. ఒక ముఖ్యమంత్రిగా ఒక ప్రధానమంత్రికి ఇవ్వాల్సిన రిప్రజెంటేషన్స్ ఇచ్చాను. రాష్ట్రానికి వచ్చినప్పుడు రాష్ట్రానికి సంబంధించిన సమస్యల్ని విన్నపం చేశాను, వినతి పత్రాలు ఇచ్చాను. ఆయన పని చేయకపోతే రేపు మేము నిలదీస్తాం, అడుగుతాం, ఉతికి ఆరేస్తాం అనడం కరెక్ట్. అది అడగొచ్చు, కానీ పేగులు తీస్తాం అనేది అనడం కరెక్ట్ కాదు. ఇది బీఆర్ఎస్ అంటే బిల్లా రంగా సమితి అట. బిల్లా రంగా సమితి బీఆర్ఎస్ అంటే అని ముఖ్యమంత్రి చెప్పిండు. గతంలో పదే బిల్లా రంగాలని చెబుతూ ఉండేది. మరి హరీష్ రావుని కేటీఆర్ని ఉద్దేశించి బిల్లా రంగా అనేది, ఆ బీఆర్ఎస్ అంటేనే బిల్లా రంగా సమితి అని చెప్పి ఆయన ఒక కొటేషన్ చెప్పినట్టు ఉంది.